ఇళ్లలో దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను ప్రకాశం జిల్లా సింగరాయకొండ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సీఐ హజరతయ్య తెలియజేశారు. నిందితుల నుంచి 10 లక్షల విలువ చేసే పలు రకాల వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. దొంగతనం కేసులో మధుబాబు, రాకూరి దుర్గారావు, పత్తి రవి, కంచెల గురువమ్మలను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. నిందితుల్లో కుంచాల గురువమ్మ గంజాయి అమ్ముతూ పట్టుబడగా మధుబాబు, దుర్గారావు, రవి వీరు ప్రకాశం జిల్లాలో పలు మండలాల్లో ఇళ్లు, గుళ్లలో టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారని సీఐ తెలిపారు. పట్టుబడిన నిందితులపై జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లో 11 చోరీ కేసులు నమోదయ్యాయి. పట్టుబడిన నిందితుల నుంచి 3 సవర్ల బంగారం, ఇత్తడి, అలాగే రాగి వస్తువులను, పంచలోహ వస్తువులను, శిలాతోరణాలను, ఎలక్ట్రికల్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిల కదలికపై నిఘా పెట్టిన పోలీసులు చాకచక్యంగా వారిని పట్టుకుని వారి వద్ద ఉన్న వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. దొంగతనం ఛేదించిన కేసులో ప్రతిభ కనబర్చిన సింగరాయకొండ సీఐ, ఎస్ఐలను ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ అభినందించారు. కుంచాల హనుమంతారెడ్డి నగర్లో ఉన్నటువంటి కుంచాల గురువమ్మ ఆమె గంజాయి అమ్ముతున్న సమాచారం మీద ఈరోజు నా సిబ్బందితో, నేను ఎస్ఐ గారు మా సిబ్బందితో వెళ్ళి చూడగా అక్కడ ఒక 3 వ్యక్తులు కొన్ని ప్యాకెట్స్ పట్టుకుని వెళ్తూ ఉన్నారు. వాళ్ళని ఆపి సోదా చేయగా వాళ్ళ దగ్గర గంజాయి సుమారు ఒక్కొక్క దగ్గర కేజీ బావు, కేజీ 200, కేజీ 1100 గ్రాములు అలా ఉండింది. ఇది ఎక్కడని అడిగితే ఇక్కడే కుంచాల గురువమ్మ అని అక్కడ దగ్గరలో ఇంటి సమీపంలో ఆమె దగ్గర కొంటున్నామని చెప్పారు. తర్వాత ఆమెను కూడా చెక్ చేస్తే ఆమె దగ్గర కూడా సుమారు 1 కిలో గంజాయి దొరకడం జరిగింది. తర్వాత అసలు వీళ్ళ గురించి విచారించుకుంటూ వస్తే వీళ్ళ ముద్దాయిలు చిటితోటి మధుబాబు అలియాస్ తన్నీర్ మధుబాబు అంటారు, అలాగే రాకూర్ దుర్గారావు, పత్తి రవి, కుంచాల గురువమ్మ ఈ నలుగురు దగ్గర గంజాయి పుట్టుకోవడం జరిగింది. ఇక చిటితోటి మధుబాబు అని ఇతను అంతర్ జిల్లాల దొంగ, మన జిల్లాలోనే కాకుండా పక్క జిల్లాలో కూడా దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఆల్రెడీ గతంలో ఇతని మీద సుమారు ఒక 70-80 నేరాలు ఉన్నాయి. రీసెంట్గా ఇతను ఎక్కడెక్కడ దొంగతనాలు చేశాడని చెప్పంటే మన జిల్లాలో అయితే తాళూరు పోలీస్ స్టేషన్లో 3, జరుగుమల్లి స్టేషన్ మన పరిధిలో జరుగుమల్లి స్టేషన్లో 2, అద్దంకి పోలీస్ స్టేషన్లో 1, ఎంజీగూడ పోలీస్ స్టేషన్లో 2, పొదిలి పోలీస్ స్టేషన్ 1, వినుకొండ పోలీస్ స్టేషన్ 1, కందుకూరు రూరల్ పోలీస్ స్టేషన్ 1, ఇలా సుమారు 11 నేరాల్లో ఇతను, కొన్ని నేరాలు వాళ్ళ బామర్ది రాకూరి దుర్గారావు అని చెప్పి ఇతను తోడుగా అసిస్టెంట్గా తీసుకెళ్ళి ఒక 3 నేరాలు మిగతా ఇతను ఓన్గా చేయడం జరిగింది. ఈ నేరాల్లో అంటే మీకు ఎక్కువ ఇతను ఈ యొక్క టెంపుల్స్కి వెళ్ళడము, రాకేశ్ టెంపుల్స్లో ఉన్నటువంటి విగ్రహాలు, అలాగే అక్కడున్న అమ్మవారి మీద ఉన్న తాలిబొట్లు, వెండి సంబంధించిన వస్తువులు, ఇలా మకర తోరణాలు, గంటలు, ఆడున్నటువంటి మిగతా ఆర్టికల్స్ అని కూడా దొంగతనం చేయడం జరిగింది. అలాగే పలుకూరు ఆ గ్రామంలో జరిగినటువంటి దొంగతనం అయితే సోఫా సెట్స్, డబుల్ కాట్ బెడ్, ఏసీ, గ్రేజరు, దివానా కాటు, ఈ యొక్క వాష్ బేసిన్ అలాంటివి చేయడం జరిగింది. అలాగే అద్దంకిలో చూసినట్లయితే మిరపకాయలు, అంటే ఆటో వేసుకొని పోయి ఖాళీకి వస్తున్న అక్కడ మిరపకాయలు దొరికితే ఆ మిరపకాయలు వేసుకురావడం జరిగింది. కుంచాల హనుమంతారెడ్డి నగర్లో ఉన్నటువంటి కుంచాల గురువమ్మ ఆమె గంజాయి అమ్ముతున్న సమాచారం మీద ఈరోజు నా సిబ్బందితో, నేను ఎస్ఐ గారు మా సిబ్బందితో